హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ఇవాళ నేను వచ్చేసాను అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్కి. మరి ఈ రోజు అయితే నేను మీకు సరికొత్త జ్యువెలరీ కలెక్షన్ని పరిచయం చేయబోతున్నాను. జ్యువెలరీలో లేటెస్ట్ మోడల్స్ ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. ఆలస్యం చేయకుండా అవి ఎలా ఉన్నాయో చూసేసేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ నుంచి మరో లాంగ్ హారం అలానే నెక్ సెట్ చూస్తున్నామండి. సింపుల్ సోబర్గా ఉండి అందరికీ అందుబాటు ధరల్లో ఉండే విధంగా ఈ నెక్ సెట్ అండ్ హారాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ హారాన్ని చూసారా, మనకి ఒక చైన్తో స్టార్ట్ అవుతుంది, ఒక ఫ్లవర్ మోటివ్ వచ్చేస్తుంది, లక్ష్మీదేవి పెండెంట్తో ఫినిషింగ్ ఇచ్చాము అండ్ చుట్టువైపులో సీజెడ్స్ రూబీతో యాడ్ చేసాము. అగైన్ మళ్ళీ అమ్మవారి ప్రతిమ వచ్చేస్తూ కింద ఒక ఫ్లవర్ మోటివ్, రూబీ వర్క్ అలానే పోటా వర్క్తో ఈ విధంగా రన్ చేసాము. అండ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఈ విధంగా వచ్చేసరికి టోటల్గా సౌత్ సీపల్స్ అండ్ సీపల్స్తో చిన్నగా స్మాల్ సైజ్ బిగ్ సైజ్తో ఎండింగ్ ఇచ్చామండి. దాంతోపాటు గోల్డ్ క్యాప్ కూడా దానిపైన యాడ్ చేసాము. మిడిల్లో పెండెంట్ వచ్చేసరికి ఎంబోజ్ అయ్యే విధంగా లక్ష్మీదేవి వచ్చేస్తుంది, పైన పోటా వర్క్ అంతాను ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ ఉంది, అలానే పర్ల్ వర్క్ ఉంది, అలానే రూబీ అంబ్రెల్తో ఉంది, అలానే సీజెడ్ వర్క్ కూడా ఉంది. మొత్తంగా అన్నీ మిక్స్ అయి ఉన్నాయండి. నాట్ ఓన్లీ గోల్డే కాకుండా అన్ని కాడ రావడం వల్ల ఈ షైనింగ్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అయింది. ఇంత గ్రాండ్గా ఉండే ఈ సెట్ కూడా మనకి ఓన్లీ 40 గ్రామ్స్లో వచ్చేస్తుందంటే నమ్మలేరు కదా, నిజంగా అన్బిలీవబుల్ గ్రామ్స్లో వస్తుంది. ఇంత చక్కగా ఇందులో సీజర్స్ ఉన్నాయి, రూబీ ఉన్నాయి, పోటా వర్క్ ఉంది, అలానే మనకి పర్ల్ వర్క్ ఉంది, పర్ల్ పైన క్యాప్ కూడా వచ్చింది గోల్డ్తో. మరి ఇంత గ్రాండ్గా ఉండే ఇది కూడాను 40 గ్రామ్స్లోనే మనం మేక్ చేసామండి. మనకి ఎంత కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి అనుకున్నా కూడా మనం చక్కగా చంద్రవరి షాపింగ్ మాల్కి వస్తే కనుక వాళ్ళే మనకి ఒక ఐడియా ఇస్తారు. ఆ ఐడియా ప్రకారం మనం తయారు చేయించుకోవచ్చు, లేదు అనుకున్నా ఇక్కడ ఉండే కలెక్షన్లో చూసి మరీ చూస్ చేసుకోవచ్చు. మరి దీనికి నెక్ వన్ ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. టోటల్గా గోల్డ్, మంచి షైనింగ్ గోల్డ్లోనే తీసుకున్నాము. షైనింగ్ గోల్డ్లో వచ్చేసరికి లక్ష్మీదేవి పెండెంట్స్ ఎంబోజ్ అయ్యే విధంగా వచ్చింది, దానికి పోటా వర్క్తో ఫినిషింగ్ అనేది ఇచ్చాము. స్టార్టింగ్లో కూడాను ఒక ఈ విధంగా సీజెట్స్తో వచ్చేసింది, పోటా వర్క్తో వచ్చేస్తుంది. కింద పోల్ అనేది స్మాల్ సైజ్ పోల్ తీసుకున్నాము. లక్ష్మీదేవి ఏదైతే వచ్చిందో ఎంబోజ్ అయ్యే విధంగా దాని చుట్టువైపులు కూడా పోటా వర్క్ ఇచ్చేసాము. ఎండింగ్లో ఒక బాల్ అనేది సౌత్ సీ పర్ల్తో ఇచ్చేసాము, విత్ గోల్డ్ బాల్తో ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇదండి, చాలా మంచిగా ఉంది కదా. ఇప్పటి వరకు నేను కొంచెం డిఫరెంట్గా అంటే యాంటిక్కే చూపించాను. గోల్డ్కి యాంటిక్ ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు చూసారు. ఇది వచ్చేసరికి టోటల్గా గోల్డ్, షైనింగ్ గోల్డ్కి నెక్ వన్ కూడా షైనింగ్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అండ్ ఇంత గ్రాండ్గా ఉండే ఇది వచ్చేసరికి మనకి నెక్ వన్ 23 గ్రామ్స్లోనే తయారు చేయించామండి. ఎంత చక్కగా ఉంది కదా. మెయిన్గా నేను చెప్తున్నాను కదా, 23 గ్రామ్స్లోని ఇంత అందంగా ఉండి ఇంత క్లాసీ లుక్, అది కూడాను మన ఈ అంటే ప్రజెంట్ జనరేషన్లో ఎలాంటి వేసుకుంటున్నారు తగ్గట్టుగా ఇలా డిజైన్ చేయించాము. ఈ నెక్ వన్ కూడాను ఓన్లీ 23 గ్రామ్స్లో వచ్చేస్తుంది. మరో సెట్ చూసేద్దాం. సో చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు, ఇంకా బ్రాడ్గా కనిపించాలి, తక్కువ గ్రామ్స్లో కావాలని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఇంకా మీరు కోరుకునే విధంగానే తక్కువ గ్రామ్స్లో మేక్ చేయించడం జరిగింది. బ్రాడ్గా కనిపించే విధంగా లుక్ అయితే ఉంటుంది. ఈ హారాన్ని ఒకసారి చూసేసేయండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇది మనకంతా ఫ్లాట్గా వచ్చేస్తుంది, ఎక్కువగా ఎంబోజ్ అయ్యే విధంగా కాకుండా కొంచెం ఫ్లాట్ ఫినిషింగ్లో తీసుకున్నాము. షైనింగ్ గోల్డ్లోనే ఉంటుందండి. మెయిన్గా స్టార్టింగ్ వచ్చేసరికి ఈ విధంగా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేస్తుంది, పోటా వర్క్తో వస్తుంది. దాని కంటిన్యూటీగా ఒక లక్ష్మీదేవి పెండెంట్ అనేది బిగ్ సైజులో తీసుకున్నాము. అలానే ఇక్కడ వచ్చేసరికి పోటా వర్క్తో ఇచ్చాము. అండ్ ఏదైతే మనకి టోటల్గా బ్రాడ్గా వచ్చే అమ్మవారి ప్రతిమ అయితే ఏదైతే ఉందో దాన్ని కాస్త బ్రాడ్గా తీసుకున్నాము. ఎందుకంటే కస్టమర్స్ అడుగుతున్నారు కదా, మనకి తక్కువ గ్రామ్స్లో బ్రాడ్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసాము. అమ్మవారి ఎంబోజ్ అయ్యే విధంగా వచ్చారు. కింద వచ్చేసరికి రూబీతో ఇచ్చేసాము అండ్ 0 సైజు వైట్ పర్ల్తో ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చాము. అండ్ రూబీ పైన కూడా ఈ విధంగా గోల్డ్ బాల్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ కూడా మనం పోటా వర్క్ చూస్తున్నాము, గ్రీన్ అలానే పింక్ కాంబినేషన్లో. అలానే కింద వచ్చేసరికి రూబీలో కూడా వచ్చేసింది. టోటల్గా బ్రాడ్గా ఉంది. రెగ్యులర్ అంటే ఎక్కువగా అమ్మవారి ప్రతిమ మనకి ప్రతి జ్యువెలరీలో వస్తుంది. ప్రతి జ్యువెలరీలో వచ్చిన అమ్మవారు ప్రతిమ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షైనింగ్లో చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటారనమాట. ఇందులో కూడాను మెయిన్గాను ఎమరాల్డ్లో కాకుండా రూబీలో తీసుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది.
అండ్ ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసరికి నిజంగా షాక్ అయిపోతారు, చెప్తే అంత చక్కనైన మేకింగ్ చేయించాము దీన్ని తక్కువలో. మనకి ఓన్లీ 34 గ్రామ్స్లోనే వచ్చేస్తుందంటే నమ్ముతారా? ఎందుకంటే చూసేందుకు చాలా బ్రాడ్గా ఉంది, మెయిన్గా కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఇంత లాంగ్ హారాన్ని 34 గ్రామ్స్లోనే తయారు చేయించాము. దానికి తగ్గట్టుగానే నెక్ పీస్ కూడాను అంతే తక్కువ గ్రామ్స్లోనే తయారైపోయిందండి. నెక్ వైపు ఒకసారి లుక్ వేయండి. నెక్ స్మాల్, అంటే స్మాల్ నెక్ ఉన్న వాళ్ళకి బ్రాడ్గా కనిపిస్తుందండి, చాలా బాగుంది. సూపర్ సూపర్. అంటే ఇందులో మనకి పోటా వర్క్ ఉంది, గ్రీన్, అలానే రుబీ ఉంది, అలానే పర్ల్స్ ఉన్నాయి. చూసారా దీని వర్క్ అంతాను, థీమ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి లక్ష్మీదేవి ప్రతిమ, ఇది కూడా మనకు ఫ్లాట్ థీమ్లోనే వస్తుంది. పైన ఏదైతే మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ ఇచ్చారో అది వచ్చేసరికి మనకి ఎంబోజ్ అయ్యే విధంగా వచ్చిందండి మిడిల్ పార్ట్లో. అండ్ ఎండింగ్లో మనకి దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగానే రుబీనే తీసుకున్నాము. దీనిపైన వచ్చేసరికి చిన్న సౌసీ పర్ల్స్ అనేది చిన్న సైజ్, స్మాల్ సైజ్లో ఇచ్చేసాము. అండ్ అమ్మవారి ఇందులో రిపీట్, ఈ మిడిల్లో వచ్చేసరికి చాంద్బాలి థీమ్ తీసుకున్నాము. ఇక్కడ అమ్మవారు వచ్చింది కాబట్టి నెక్ వరకు చాంద్బాలి థీమ్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశారు. చాంద్బాలి వచ్చేసరికి దీనికి బ్రాడ్గా తీసుకున్నారు. 2-3 లైన్స్లోని ఈ విధంగా అమ్మవారు చుట్టూ ఇట చాంద్బాలి వైపు కూడా స్మాల్ సైజులో అమ్మవారు ప్రతిమ వచ్చేటట్టుగా దాని చుట్టూ కూడాను ఈ విధంగా రుబీతో పర్ల్స్తో యాడ్ చేశారు. దీనిపైన వచ్చేసరికి గ్రీన్, ఇందులో కూడా మీరు గమనిస్తే గ్రీన్ స్టోన్, అలానే పింక్, అలానే వైట్ 3 మిక్స్ అయ్యాయి. పైన వచ్చేసరికి పోటా వర్క్తో కూడా ఫినిషింగ్ కనిపిస్తుంది. మెయిన్గా చాంద్బాలి థీమ్ అనేది చాలా కొత్తగా ఉంది. మరి ఇంత కొత్తదనం కనిపిస్తుంది, మంచి షైనింగ్లో గోల్డ్లో వచ్చేసింది. షైనింగ్ గోల్డ్లో ఇచ్చేసాము, కొత్తగా ఉంది, యూనిక్గా ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ నెక్ వన్ కూడాను మనకి ఓన్లీ 25 గ్రామ్స్లోనే మనం తయారు చేయించడం జరిగింది. సో నిజంగా షాకింగ్ అండి. ఇట్లా మనం చూసేందుకు ఎంతో అందంగా, హుందాగా కనిపిస్తాయి. అంతే చక్కనైన న్యూ యూనిక్ కలెక్షన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా మనకి 25 గ్రామ్స్లోని నెక్ వన్ అయితే ఏదైతే షార్ట్ హారం వచ్చిందో అది 25 గ్రామ్స్లోని మనం తయారు చేయించడం జరిగింది. మరి నెక్స్ట్ సెట్ చూసేద్దాం. సో చూసారు కదండి, ఇవాళ నేను చూపించే లాంగ్ హారం విత్ నెక్ సెట్ వన్ చాలా బాగున్నాయి కదా. మరి ఇందులో మీకు ఏది నచ్చినా అసలు మిస్ చేసుకోవద్దు. దగ్గర ఉంటే అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందనవరి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మంచి కలెక్షన్ చూసి మరీ చూస్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్లో మరింత కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.